నిమిషం విషమ పరీక్ష. ఇంటర్ విద్యార్థుల గుండెల్లో నిబంధన దడ. ఆలస్యమైతే ఎగ్జామ్కు అనుమతి నిరాకరణ. మొదటి రోజునే పలువురికి చేదు అనుభవం. కాంపిటేటివ్ ఎగ్జామ్ కానందున అర్ధరహితం. ఏడాది చదివితే చివర్లో అనర్హుల్ని చేస్తారా? భవిష్యత్ పరీక్షలపైన మానసికంగా దెబ్బ. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు. విమర్శల తాకిడితో ఇంటర్ బోర్డు దిద్దుబాటు. 5 నిమిషాల దాకా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలంటూ మౌఖికమైన ఆదేశం ఇచ్చిరట. అంటే నోటి ద్వారా. వై నోటి ద్వారా ఎందుకు? అదేదో సపరేట్ జీవో ద్వారానే ఇవ్వచ్చు కదా. అసలు ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి నిబంధనలు, నిమిషం నిబంధనల కథ ఉన్నదా అండి? ఇక చదువుకోలేదు, ఎగ్జామ్లు రాయలేదు, ఎవ్వరు బాగుపడలేదా? ఇక ఇప్పుడు ఆ నిమిషం నిబంధన లేకపోతే జరిగే నష్టం ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ అంటే చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు రకరకాల ఒక తొందరగా లేవకపోవచ్చు, బస్సు దొరకకపోవచ్చు, ఇదే మనకేమైనా ట్రాన్స్పోర్టేషను వ్యవస్థ ఇదంతా ఏమైనా పర్ఫెక్ట్గా నడుస్తున్నదా అండి? నాకు అర్థం కాదు. పాపం కూలీనాలి చేసుకునే తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కథ కొంచెం అటు ఇటుగా అయినా కూడా కనీసం ఎంట్రీ చేయొచ్చు కదా. నిన్న 24 మంది పిల్లలు బయటే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఆయన మంత్రులు, వాళ్ళ పిల్లలు వీళ్ళంతా మొత్తం ఇక రైట్ టైంకి తీసుకుపోతున్నారేమో. ఇప్పుడు 5 నిమిషాల దాకా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని ఓరల్గా చెప్పినారట. మౌఖికమైన ఆదేశాలు ఇచ్చిరట. అంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి వాళ్ళకి మీరు ఒక 5 మినిట్స్ వరకు ఏమనొద్దు, బయటికి పంపించొద్దు అని. మరి వై ఎందుకు మౌఖిక ఆదేశాలు? ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చదువు అత్యంత కీలకం. జీవితం ఇక్కడే మలుపు తిరుగుతుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ పోటీ పరీక్షలకు ఇంటర్ నుంచే పునాది. అందుకే తమ పిల్లలు మంచి మార్కులు సాధించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే రాష్ట్ర ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల సందర్భంగా అమలు చేస్తున్న నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ నిబంధన విద్యార్థుల పాలిట శరాఘాతం అవుతుంది. ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి పెట్టారంటే వాళ్ళు పాపం మెచ్యూర్డ్ అండ్ పెద్ద అంటే ఆల్రెడీ వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాస్తుంటారు కాబట్టి వాళ్ళు కొంత ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి రకరకాల ఆప్షన్స్ వెతుక్కుంటారు, వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అరే ఈ చిన్నపిల్లలు ఎగ్జామ్కి సంబంధించింది కూడా మీరు ఇట్లాంటి నిబంధనలు పెడితే సరే. మీరు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మరి 24 మంది పిల్లల భవిష్యత్తు ఏంటి చెప్పండి? ఘోరం కదా. వాళ్ళ రేపు మెమోలో వాళ్ళు ఫెయిల్ అయినట్టుగానే చూపిస్తుంది కదా. మళ్ళీ వాళ్ళు సప్లిమెంటరీ రాసుకోవాల్సిందే కదా ఆ ఎగ్జామ్. ఇక్కడ లోపం జరుగుతుందంటే మినిమం బేసిక్ సెన్స్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అరే ఇది అవసరమా లేదా అని ఒక రివ్యూ చేసేటోడు ఉండాలి కదా. వాడు అధికారి ఏమనుకుంటాడు, మనకెందుకులే వాళ్ళకే లేదని వీడు అనుకుంటాడు. వీడు కనీసం పోయానే చెప్పాలి, కాదు చెప్పాడు. ఇక పైన ఉన్నానికి అసలే తెలియదు. ప్రాణం తీసిన నిమిషం చూడండి ఎంత ఘోరమో. పరీక్షా కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి. ఎంత ప్రాధేయపడ్డా లోపలికి అనుమతించని అధికారులు. సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య, ఆదిలాబాద్లో విషాదం. ఇప్పుడు ఎవరు దేవాల ఆ బాబు ప్రాణం చెప్పండి? 1 నిమిషం ఆలస్యంగా పోయినందుకు మళ్ళీ ఎగ్జామ్ రాయకపోతే మళ్ళీ ఇంటికి పోతే ఏమంటారో అని పోయిండు, అందులో దుంకి చచ్చిపోయిండు.